2 hours లో మొత్తం మాయం చేసేస్తారు. అక్కడ ఏమి మిగలదు అనమాట. స్కిన్ తీసే వాళ్ళ ఎక్స్పర్టీస్ వేరే ఉంటుంది, మీట్ తీసే వాళ్ళ ఎక్స్పర్టీస్ వేరే ఉంటుంది. ఆ స్కిన్ కూడా ఎలా తీస్తారంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆ స్కిన్ కి ఏమైనా డ్యామేజ్ ఉన్నా దాని రేట్ పడిపోతుంది. చాలా స్కిల్ఫుల్ గా తీస్తారు అనమాట. సో వీళ్ళందరూ ఆ గ్యాంగ్ లో ఎక్స్పర్టీస్ ఉంటారు. ఓకే, తీసుకొచ్చిన దాన్ని ఎలాగ ఎక్స్పోర్ట్ చేస్తారండి? జనరల్ గా వీటిలలో వీళ్ళు ట్రైన్స్ వాడతారు. ఇప్పుడు ఇక్కడ చంద్రపూర్ మేము ట్రాక్ చేసిన వాళ్ళ మొబైల్స్ తో ప్రకారం ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి అస్సాంకి బై ట్రైన్ వెళ్ళేవారు. వీళ్ళు టికెట్స్ రిజర్వేషన్ ఏం లేకుండా జనరల్ కంపార్ట్మెంట్ లో, ఎస్పెషల్ లేడీస్ వాడతారు వీళ్ళు. వాళ్ళని ఎక్కువ చెకింగ్ ఇవేమి ఉండదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి అక్కడ మొబైల్స్ తోటి వాళ్ళు ఆల్రెడీ లింక్ ఉంటారు, ప్రెడిటర్మెంట్ ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. వీళ్ళు ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి నామినల్ ఏదో అమౌంట్ ఇస్తారు, తర్వాత మొత్తం ట్రాన్సాక్షన్ అయిన తర్వాత కంప్లీట్ అమౌంట్ పంపిస్తారు. అండ్ ఇందులో బిగ్గెస్ట్ క్యాచ్ మాకు వాళ్ళు బ్యాంక్ వాడడం వల్ల దొరికింది. సార్ ఇక్కడ చంద్రాపూర్ నుండి కట్నీ ట్రైన్లు బై ట్రైన్ కట్నీ కానీ యాక్చువల్ ఒరిజినల్ ప్లేస్ కట్నీ, వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ కి డిస్ట్రిబ్యూట్ అవుతారు. సార్ మీట్ ఏం చేస్తారు వాళ్ళు? మీట్ అక్కడ మాకు ఇక్కడ దొరికిన కేసులో అక్కడే పూర్తి చేసి ఉండే తర్వాత మీట్, ఎందుకంటే మీట్ ఖరాబ్ అయిపోతుందండి. సార్ మీరు చెప్తున్నగా చర్మం దొరుకుతుంది, గోర్లు దొరుకుతున్నాయి అంటే బోన్స్ కోసం చేస్తున్నారా? బోన్స్ కోసం. బోన్స్ రీసెంట్ లో ఒక స్టడీ వచ్చింది, దాని ప్రకారం వియత్నాం, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఏదైతే ఉందో అక్కడ వాటి బోన్ సూప్ చాలా ఎక్కువ డిమాండ్ లో ఉంది. సో దానికోసం బోన్స్ ఈ మధ్య చేస్తున్నారు ఎక్కువ. బోన్ సూప్ ద్వారా తింటే తాగితే వాళ్ళకి ఏదో